ప్రైజ్ ద లార్డ్. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 18 నుంచి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు ఉండిరి. నేనెవడని జనసమూహులను చెప్పుకొంచున్నారని ఆయన వారు అడగగా, వారు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు పూర్వకాలమందు ప్రవక్త ఒకడు లేచిననియు చెప్పుకొంచున్నారని. అందుకాయన, మీరైతే నేనెవడని చెప్పుకొంచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవరితో చెప్పవద్దనని వారిని ఖండితంగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరని యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని వెంబడింపవలెను. తన్ను ప్రాణమును రక్షించుకోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని యెడల లేదా నష్టపరుచుకుని యెడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడు? వాని గురించి మనుష్య కుమారును తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. ఆమేన్.